అధ్యక్ష, గౌరవ మంత్రులు గారు మాట్లాడుతూ ఉద్యోగాల గురించి చెప్పారు. అధ్యక్ష, 10,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని చెప్పి మేలో రిక్రూట్మెంట్ అని చెప్పారు. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వస్తే ఎన్నికలకు ముందు ఆయన చెప్పింది ఏంటంటే అధ్యక్ష, జాబు కావాలంటే బాబు రావాలి అని ఎన్నికలకు ముందు చెప్పాడు. ఒకవేళ అంతే, అదొకటే కాదు చెప్పింది. ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చారు. టీవీ ఆన్ చేస్తే చాలా ఆ రోజుల్లో కనిపించేది ఇదే కనిపించేది. ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన అధ్యక్ష, నిన్న ఈనాడు పత్రిక అధ్యక్ష, గుండె ఆగి హెల్త్ అసిస్టెంట్ చనిపోయాడు. అధ్యక్ష, ఇది అఫీషియల్ గజెట్, తెలుగుదేశం పార్టీ ఈనాడు. చదవండి అధ్యక్ష. 10 నెలల నుంచి జీతం అందక హెల్త్ అసిస్టెంట్ చనిపోయే ఘటన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు వచ్చాడు, ఉన్న జాబులు ఊడబెరుకుతున్నాడు. జరుగుతా ఉన్నది ఇది. అధ్యక్ష, ఇదే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా 2 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల పరిస్థితి ఏమిటో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు స్ట్రైకులు చేస్తా ఉన్నారు. అధ్యక్ష, పట్టించుకునే వాళ్ళు లేడు. అధ్యక్ష, ఇవాళ దాదాపుగా రాష్ట్రంలో డిఎస్సి టీచర్లకు సంబంధించి 25,000 మంది ఎప్పుడు మీరు పరీక్షలు పెడతారు, ఎన్ని రోజులు మేము చదవాలి అని చెప్పి ఎదురు చూస్తూ చదువుతూనే ఉన్నారు. దాదాపుగా 1,00,000 మంది పిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు పెడతారు అని ఎదురు చూస్తూ చదువుతూనే ఉన్నారు. అధ్యక్ష, చివరకు ఏ స్టేజ్కి వచ్చిందంటే అధ్యక్ష, గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి సంవత్సరం అయిపోయింది, దాదాపుగా ఒక బడ్జెట్ అయిపోయింది, రెండో బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నాం. ఇంతవరకు పిఎస్సి ఎగ్జామ్కి సంబంధించి కనీసం క్యాలెండర్ కూడా రిలీజ్ చేయని పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అధ్యక్ష, ఉద్యోగాల గురించి చెప్పేటప్పుడు 1,75,00,000 ఇల్లులు ఎదురు చూస్తా ఉన్నాయి. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి వస్తుందని. ఆ 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఆ 1,75,00,000 ఇళ్లకు ఎప్పటి నుంచి మీరు ఇస్తారు అని చెప్పి గట్టిగా అడుగుతా ఉండాలి. దానికి సమాధానం చెప్పండి. అధ్యక్ష, ఒకవేళ కన్ఫ్యూజన్లో ఉంటే మీ మేనిఫెస్టో చూపిస్తాను. మీరు స్వయాన సంతకం పెట్టి, చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పాంఫ్లెట్ ఇచ్చి 1,75,00,000 ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మీరు చెప్పిన ఆ పాంఫ్లెట్ కూడా ఇప్పుడు చూపిస్తాను.